హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం నేషనల్ పార్క్స్ స్టేట్ వైజ్గా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఆల్రెడీ నార్త్ స్టేట్స్లో ఉన్న నేషనల్ పార్క్స్ అని మనం ఇన్ డీటెయిల్గా చాలా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు సదర్న్ స్టేట్స్లో ఉన్న మనము డిస్కస్ చేసుకుంటున్నామండి, లైక్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ. సో ఈ స్టేట్లో ఉన్న మన నేషనల్ పార్క్స్ అని మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనేవి. సో తెలంగాణలో నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా మనకి 3 నేషనల్ పార్క్స్ అని ఉన్నాయండి, ఓకేనా? సో ఒకటి మనకి కేబీఆర్ పార్క్, అదే మనకి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ అని అంటారు. ఇంకోటి మనకి మహావీర హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అని అంటారు. అలాగే మనకి థర్డ్ వన్ మృగవాణి నేషనల్ పార్క్ అని అంటారు అనమాట. సో ఇవన్నీ మనకి హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఆల్రెడీ మనకి ఇది కేబీఆర్ పార్క్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. మహావీర్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి వనస్థలిపురం ఉంటుంది. అలాగే మనకి మృగవాణి నేషనల్ పార్క్ వచ్చేసి మనకి హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉండడం జరుగుతుంది, ఓకేనా? సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము, జాగ్రత్తగా వినండి, ఓకేనా? చూడండి, ద కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇది హైదరాబాద్లోనే మనకి లొకేటెడ్ ఉండడం జరుగుతుంది, విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. అండ్ ఇది 1994లో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ అనేది రావడం జరిగింది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫార్మల్గా అంటే ఇంతకుముందు చిరన్ ప్యాలెస్ అని ఉండదండి ఇక్కడ మనకి, అర్థమవుతుందా? ఇట్ వాస్ నోన్ యాజ్ కాసుబ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, నోన్ యాజ్ చిరన్ ప్యాలెస్. అండ్ ఇట్ ఈస్ అ హంటింగ్ గ్రౌండ్ ఫర్ నిజాం ఆఫ్ హైదరాబాద్. సో కేబీఆర్ నేషనల్ పార్క్ అనేది ఇది హంటింగ్ గ్రౌండ్గా ఉండేది నిజామ్స్కి, ఓకేనా? సో ఈ యొక్క పార్క్ నేమ్ అనేది కాసు బ్రహ్మానంద రెడ్డి ఈజ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు మనకి చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. తన పేరు నుంచే ఈ యొక్క నేషనల్ పార్క్ పేరు అనేది పెట్టడం జరిగింది, ఓకేనా? సో అదేవిధంగా దిస్ పార్క్ యాజ్ ఎ లేక్ నోన్ యాజ్ హార్ట్ షేప్ లేక్ ఆర్ చిరన్ ప్యాలెస్ లేక్. సో ఇక్కడ మనకి చూసుకుంటే హార్ట్ షేప్డ్ లేక్ అని, చిరన్ ప్యాలెస్ లేక్ అని కూడా చూస్తాము. సో ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ని పాయింట్స్ సరిపోతాయండి, ఓకేనా? సో అది ఎక్కడ లొకేట్ అయి ఉంది, అది ఎప్పుడు నేషనల్ పార్క్ స్టేటస్ వచ్చింది, అలాగే దాని పేరు రావడం రీజన్ ఏంటి, అక్కడ మనకి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే హార్ట్ షేప్ లేక్ అని అక్కడ మనం చూస్తాం, ఓకేనా? సో ఇది దీని గురించి. నెక్స్ట్ చూడండి, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్. సో దీని యొక్క హిస్టరీ అని చూసుకుంటే మనకి ఏన్షియంట్ టైమ్స్లో ఈ యొక్క మహావీర హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అనేది మనకి విజయనగర ఎంపైర్కి మనకి పార్ట్గా ఉండదని చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ బిలీవ్ టు హ్యావ్ బిన్ పార్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ విజయనగర, అర్థమవుతుందా? దాని తర్వాత మనకి నిజాం ఉన్న టైంలో ఇది ఒక హంటింగ్ రిజర్వ్గా ఉండడం జరిగింది, ఓకేనా? మళ్ళీ 1975లో దీన్ని వైల్డ్ లైఫ్ సాంచురీగా ఎస్టాబ్లిష్ చేశారండి. దాని తర్వాత మనకి 1994లో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ అనేది తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క పార్క్ని కన్జర్వేషన్లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఎఫర్ట్స్ అని తీసుకొని అక్కడ స్పీషీస్ని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది, అర్థమవుతుందా? సో ఏన్షియంట్ టైమ్స్లో ఇది మనకి విజయనగర ఎంపైర్కి మనకి పార్ట్ అని చెప్పడం జరిగింది. అలాగే నిజాం టైంలో ఇది ఒక హంటింగ్ రిజర్వ్గా ఉంటే 1975లో దీన్ని వైల్డ్ లైఫ్ సాంచురీగా తీసుకొచ్చారు. అలాగే 1994లో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ అనేది వచ్చింది, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సో చూసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ డీర్ పార్క్ అండి. ఇక్కడ మనకి డీర్స్ అని కనిపిస్తాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డీర్ పార్క్. అక్కడ మీరు ఎల్బీనగర్ నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. ఇది మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్కి చాలా దగ్గరే, అర్థమవుతుందా? సో ఇంకా చూసుకుంటే మనకి ఒక పార్క్ అనేది నేమ్డ్ ఆఫ్టర్ లార్డ్ మహావీర్. సో 24th తీర్థంకర ఎవరైతే ఉన్న జైనిజంలో, సో ఈజ్ అ 24th తీర్థంకర్ అనమాట. సో ఈ లార్డ్ మహావీర నుంచి ఒక పేరు అనేది పెట్టడం జరిగింది, మహావీర హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అనేది, అర్థమవుతుందా? సో ఈ యొక్క నేషనల్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఎండేంజర్డ్ స్పీషీస్ అని ఒకటి ఉంటుందండి. ఎండేంజర్డ్ స్పీషీస్ ఏంటి సార్? ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉన్న ఏంటి సార్ అని అంటే మనకి బ్లాక్ బగ్ స్పీషీస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండి, అర్థమవుతుందా? సో బ్లాక్ బగ్ స్పీషీస్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక్కడే మనకి ఇది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్లో, అర్థమవుతుందా? ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద మహావీర్, ద 24th జైన్ తీర్థంకర, అండ్ హరిణ రిఫర్స్ టు డీర్ ఇన్ సాంస్క్రిత్ అని అర్థం. సో మహావీర్ ఏమో ఈ 24th తీర్థంకర జైనిజం నుంచి లార్డ్ మహావీర్ నుంచి తీసుకోవడం జరిగింది. హరిణ అంటే ఇది సాంస్క్రిత్లో మనకి డీర్ అని అర్థమవుతుందా? అందుకే డీర్ పార్క్ అనమాట, అర్థమవుతుందా? ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో బ్లాక్ బక్ అనేది మనకి ఇటు తెలంగాణకి అట్ ద సేమ్ టైం మనకి ఏపీకి స్టేట్ యానిమల్ అనమాట, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెన్స్ చూసుకోండి. నెక్స్ట్ చూడండి, మృగవాణి నేషనల్ పార్క్. ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ ద చిలుకూర్ ఇన్ ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ ద అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. సో అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ నేషనల్ పార్క్ ఇన్ ద 1994
అండ్ బటర్ఫ్లై పార్క్ అనేది అటు చూస్తామండి. సో మృగవన్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ డెడికేటెడ్ టు ద బటర్ఫ్లై అనమాట. సో షోగేసింగ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ నేటివ్ టు ద రీజన్. ఓకేనా. సో తెలంగాణలో ఉన్న 3 నేషనల్ పార్క్స్ ఇవి అనమాట. సో తెలంగాణ మ్యాప్ అనేది వేసుకొని ఒకసారి దానికి ఎక్కడెక్కడ అన్ని ఈ సిటీ దగ్గర మనకి అవుట్స్కట్స్లో, ఈ సిటీలోనే ఉంటే 2 సిటీలు ఉంటే ఒకటి మాత్రం ఇది అవుట్స్కట్స్లో ఉంటుంది. సో మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క నేషనల్ పార్క్స్ అనేవి దయచేసి నేర్చుకోండి. రైట్. సో చూడండి, విచ్ నేషనల్ పార్క్ ఇన్ తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్లాక్ బక్ పాపులేషన్? మృగవాణి నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మహావీర హరియాణ వనస్థలి నేషనల్ పార్క్, కవల్ వైల్డ్ లైఫ్ సాంచురీ. నేను ఇంతకుముందు చెప్పాను. సో బ్లాక్ బక్ పాపులేషన్ అని మనకి ఇక్కడ చేయడం అని జరుగుతుంది, మనకి మహావీర్ హరియాణ వనస్థలి నేషనల్ పార్క్లో చేయడం అని జరుగుతుంది. మహావీర్ అంటే ఈజ్ ద 24th తీర్థంకర్ ఆఫ్ జైనిజం అండ్ హరియాణ అంటే డీర్ అని అర్థం సంస్కృతిలో అని చెప్పడం అని జరిగింది. సో అది డీర్ పార్క్ అని కూడా మనం చెప్పొచ్చు. అక్కడ మనకి బ్లాక్ బక్ పాపులేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి ప్రిజర్వ్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సి ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్. మహావీర అనస్థలి మహావీర్ హరియాణ వనస్థలి నేషనల్ పార్క్. ఓకేనా. రైట్. చూడండి, విచ్ నేషనల్ పార్క్ ఇన్ తెలంగాణ వాజ్ హిస్టారికల్లీ ఏ హంటింగ్ గ్రౌండ్ ఫర్ నిజాం ఆఫ్ హైదరాబాద్? మహావీర్ హరియాణ వనస్థలి నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్, కావల్ వైల్డ్ లైఫ్. నాకు ఇది కామెంట్ సెక్షన్లో తెలపండి అన్న. ఓకేనా. సో విచ్ నేషనల్ పార్క్ ఇన్ తెలంగాణ వాజ్ హిస్టారికల్లీ ఏ హంటింగ్ గ్రౌండ్ ఫర్ ద నిజాం ఆఫ్ హైదరాబాద్? ఓకేనా. నాకు ఇది కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. సో పార్టిసిపేట్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను కూడా మీకు రిప్లై అనేది కూడా ఇస్తాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, కేరళ స్టేట్లో ఉన్న నేషనల్ పార్క్స్ అనేది చూద్దామండి. సో టోటల్గా మనకి 6 నేషనల్ పార్క్స్ అని ఉన్నాయండి. సో పెరియార్ నేషనల్ పార్క్, ఎరవికులం నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, మతికట్టన్ షోలా నేషనల్ పార్క్, అనముడి షోలా నేషనల్ పార్క్, సో పంబడం షోలా నేషనల్ పార్క్. సో ఈ నేషనల్ పార్క్స్ అనేవి చూడండి, ఇలా మనకి నార్త్ నుంచి సౌత్కి కానీ లేకపోతే సౌత్ నుంచి నార్త్కి కానీ మనకి అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. సో నార్త్ నుంచి సౌత్కి ప్లేస్ చేయండి, లేదంటే సౌత్ నుంచి నార్త్కి ప్లేస్ చేయండి అని మనకి అడుగుతాడు అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ నాన్న. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది అనముడి షోలా నేషనల్ పార్క్. సో ఇది చూసుకుంటే మనకి ఎరవికులం నేషనల్ పార్క్. అలాగే ఇది చూసుకుంటే పంబదం షోలా నేషనల్ పార్క్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి మతగిట నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి చూసుకుంటే ఇక్కడ మనకి పెరియార్ నేషనల్ పార్క్ అని కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి దయచేసి, మ్యాప్ పాయింటింగ్ అనేది. సో ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే మీకు మైండ్లో ఇంప్రింట్ అయి ఉంటాయండి. అర్థమవుతుందా? సో దయచేసి ఇదైతే చూసుకోండి. చూడండి, పెరియార్ నేషనల్ పార్క్. సో పెరియార్ నేషనల్ పార్క్ దీని యొక్క హిస్టరీ అని చూసుకుంటే ఇన్ ద ఇయర్ 1934 దీన్ని వైల్డ్ లైఫ్ సెంచరీగా మనకి ప్రొటెక్ట్ చేయడం జరిగిందండి. అంటే ఇన్ ద ఇయర్ 1934లో మనకి మహారాజా ఆఫ్ ట్రావెన్కోర్ అప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. అప్పుడు లేటర్గా మనకి పెరియార్ వైల్డ్ లైఫ్ సెంచరీగా ఇది మార్చడం జరిగింది. అర్థమవుతుందా? సో దాని తర్వాత మనకి 1978లో దీన్ని టైగర్ రిజర్వ్గా కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ద టైగర్ రిజర్వ్ ఇన్ ద ఇయర్ 1978. సో దాని తర్వాత మనకి నేషనల్ పార్క్గా మనకి 1982లో ఇది మనకి నేషనల్ పార్క్గా మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ అనేది ఎప్పుడు వచ్చింది? ఇన్ ద ఇయర్ 1982. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో పెరియార్ హోల్డ్స్ 2 ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో పెరియార్ నేషనల్ పార్క్ ఉంటుంది, అలాగే మనకి పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది కూడా మనకి అందులోనే ఉండడం జరుగుతుంది. అలాగే పెరియార్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ స్టేట్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూసుకుంటే కేరళలోనే ఈ పెరియార్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ కేరళ అనమాట. అంటే కేరళలో టోటల్ 6 నేషనల్ పార్క్స్ అని ఉన్నాయి. సో అందులో పోల్చుకుంటే పెరియార్ నేషనల్ పార్క్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. ఓకేనా. రైట్. సో ఈ యొక్క పార్క్ నుంచి పెరియార్ నేషనల్ పార్క్ నుంచి ఒక ఇంపార్టెంట్ రివర్ అనేది మనకి ఫ్లో అవ్వకుండా వెళ్తుందండి. అదే మనకి పెరియార్ రివర్. సో దీనికి పేరు రావడానికి గల రీజన్ కూడా ఒక పెరియార్ రివర్ అనమాట. సో పెరియార్ నేషనల్ పార్క్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద పెరియార్ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ ద పార్క్ అండ్ ప్లేస్ ఏ crucial role in shaping its ecosystem. Okay, and it is also a major water source for the region and it is also known as lifeline of Kerala. So Periyar river ni manaki lifeline of Kerala ani kuda antaru. So very very important.
సో ఈ యొక్క పెరియార్ రివర్ అనేది మనకి పెరియార్ లేక్ అనేది మనకి ఫామ్ చేయడం అని జరుగుతుందండి, విచ్ ఈస్ ద టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ద నేషనల్ పార్క్. సో పెరియార్ రివర్ నుంచి మనకు ఒక లేక్ అనేది ఫామ్ అవుతుంది, అదే మనకి పెరియార్ లేక్ అనమాట. సో విచ్ ఈస్ ఏ ప్రామినెంట్ ఫీచర్ ఇన్ ద నేషనల్ పార్క్ అండ్ ఆల్సో పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఓకేనా, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో పెరియార్ నేషనల్ పార్క్కి పేరు కావడానికి గల రీజన్ ఏంటంటే పెరియార్ రివర్ అనమాట, విచ్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ కేరళ. అండ్ పెరియార్ రివర్ నుంచి మనకు ఒక లేక్ అనేది ఫామ్ అవుతుంది, అదే పెరియార్ లేక్, విచ్ ఈస్ ఏ ప్రామినెంట్ ఫీచర్ ఇన్ ద నేషనల్ పార్క్ అండ్ ద సేమ్ టైమ్ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఓకే, సో ఇంకొక రివర్ అనేది కూడా మనకి ఫ్లో అవ్వకుండా వెళ్తుందండి, అదే మనకి పంబా రివర్. సో దీన్నే మనం పంపా రివర్ అని కూడా అంటారు. సో పంబా రివర్నే మనము పంప సో రెండు ఒకటే, అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ రివర్ ఫర్ కేరళ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ఏమని పేరుతో పిలిచేవాళ్ళంటే ఇంకొక పేరు కూడా ఉంది, అదే మనకి దక్షిణ భాగీరథి. సో దక్షిణ భాగీరథ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు. అలాగే ఏన్షియంట్ టైమ్స్లో దీన్ని రివర్ బారిస్ అంటూ కూడా పిలిచేవారు, రివర్ బారిస్ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రివర్స్ అండి ఇవి, ఓకేనా? సో ఒకటి పెరియార్ రివర్, అట్ ద సేమ్ టైం మనకి పంపా రివర్ అనేది కూడా ఈ యొక్క నేషనల్ పార్క్ నుంచి మనకి వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఒక పంబా రివర్ గురించి, ఎవ్రీ ఇయర్ మనకి మిలియన్స్ ఆఫ్ డివోటీస్ అనే వాళ్ళు శబరిమల టెంపుల్కి మనకి విజిట్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ డెడికేటెడ్ టు లార్డ్ అయ్యప్ప. సో ఆ టెంపుల్ అనేది మనకి విచ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద పంబా రివర్. సో ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, విచ్ లొకేట్స్ ఆన్ ద పంబా రివర్ అనమాట, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉంటారో టేక్ ఏ డిప్ ఇన్ ద రివర్ బిఫోర్ ప్రొసీడింగ్ టు ద టెంపుల్ ఫర్ వర్షిప్. సో ఆ టెంపుల్లో వర్షిప్ చేసే ముందు ఆ రివర్లోకి వెళ్ళి వాళ్ళు డిప్ అయ్యి వర్షిప్లోకి వెళ్ళడం అని జరుగుతుంది, ఓకేనా? సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ చూడండి, ఎరవికులం నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీని యొక్క హిస్టరీని కూడా చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద హంటింగ్ ప్రిజర్వ్గా కూడా ఉండేదండి. సో లైక్ బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లో మనకి అప్పుడు హంటింగ్ రిజర్వ్గా ఉంది. దాని తర్వాత మనకి వైల్డ్ లైఫ్ సెంచరీగా మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఇన్ ద ఇయర్ 1975. ఇన్ ద ఇయర్ 1978 నేషనల్ పార్క్ స్టేటస్ అనేది వచ్చింది. అప్పటి నుంచి ఆ యొక్క ఏరియా అనేది, ఆ పార్క్లో ఉన్న స్పీషీస్ అనేటివి ప్రొటెక్ట్ చేయడం అని జరుగుతుంది, అర్థమవుతుందా? సో ఇన్ ద ఇయర్ 1978 ద ఎరవాకులం వైల్డ్ లైఫ్ సెంచరీ ఏదైతే ఉందో వాజ్ అప్గ్రేడెడ్ టు ద నేషనల్ పార్క్ స్టేటస్ అండ్ బికమింగ్ ఎరవాకులం నేషనల్ పార్క్, అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ అ ప్రైమరీ ఆబ్జెక్టివ్ వాస్ టు ప్రొవైడ్ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ టు ద నీలగిరి తార్. సో నీలగిరి తార్ అనేది మీరు చూడొచ్చండి ఒకసారి మీరు పిక్స్లో. సో నీలగిరి తార్ అనేది అక్కడ మనకి విచ్ ఇస్ నేటివ్ టు ద వెస్టర్న్ ఘాట్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క స్పీషీస్ అనేది నీలగిరి తార్ అనేది. సో ఒకసారి మీరు పిక్ చూడడం మీకు అర్థమైపోతుంది, అర్థమవుతుందా? సో నేషనల్ పార్క్ స్టేటస్ అనేది ఇవ్వడానికి గల కారణం ఏంటి? విచ్ ఈస్ అ ప్రైమరీ ఆబ్జెక్ట్ టు ప్రొటెక్ట్ నీలగిరి తార్. సో అదేవిధంగా ఈ యొక్క ఎరవికులం నేషనల్ పార్క్ అనేది పార్ట్ ఆఫ్ ద మనకి వెస్టర్న్ ఘాట్స్ అవ్వడం వల్ల సో ఇట్ హ్యాస్ బీన్ డిజిగ్నేటెడ్ యాజ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ద ఇయర్ 2012. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో మనకి ఇట్ ఈస్ అ ఎక్సెప్షనల్ బయోడైవర్సిటీ అండ్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ అని ఉంది కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ ఇది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి రికగ్నిషన్ రావడం జరిగింది. సో ఎరవికులం నేషనల్ పార్క్ అనే విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. సో ఇది కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి రికగ్నిషన్ రావడం జరిగింది ఇన్ ద ఇయర్ 2012, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎరవికులం నేషనల్ పార్క్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ల్యాండ్ ఆఫ్ నీలకరించి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది మనకి ఇట్ బ్లూమ్స్ వన్స్ ఎవ్రీ 12 years. సో కలజ సినిమాలో చూసినట్టుగా అది ఇన్ని సంవత్సరాలకి పండుతుందని వాడు కోసేస్తే టాటేస్తారు కదా, ఇక్కడ కూడా అదే చేస్తారేమో. సో ఇదన్నమాట. సో ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇది పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో వన్స్ ఎవ్రీ 12 సంవత్సరాలకు ఒక్కసారికి అది బ్లూమ్ అవుతుందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఓకేనా? సో ఎంత ఇంపార్టెంట్ అన్నది, ఓకే? సో ద హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ ఇండియా ద అనైమోడి ఈజ్ లొకేటెడ్ ఇన్ దిస్ నేషనల్ పార్క్. సో ఈ యొక్క నేషనల్ పార్క్లోనే మనకి సౌత్ ఇండియాలోనే మనకి హైయెస్ట్ పీక్ అనమాట ఇది అన్నైమోడి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో పీక్స్ అనేవి కూడా మనం సపరేట్గా డీల్ చేద్దామండి. సో హైయెస్ట్ పీక్స్ ఇన్ వరల్డ్, హైయెస్ట్ పీక్స్ ఇన్ ఇండియా, సో మౌంటైన్ రేంజెస్, మౌంటైన్ హిల్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది కూడా మనము ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఏం కంగారు పడకండి. సో డెఫినెట్లీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతిదీ మీకు నాలెడ్జ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడంలో
మీకు ముందు ఉంటుందండి. ఓకేనా? జస్ట్ మీరు చేయాల్సిందంటే ఛానల్ని ఫాలో అవ్వడము, నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఎప్పుడైనా వీడియో అప్లోడ్ అవ్వగానే చూడడం. ఓకేనా? సో మేము చెప్తున్న క్లాస్ ఏవైతుందో జస్ట్ మీకు నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీకు సరిపోతుందండి. నేను చెప్తున్నాను కదా, ఇదే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంత కాంప్రహెన్సివ్గా మీకు ఎక్కడ దొరకదు. అదే సేమ్ టైం ఏంటంటే మీకు ఒకటే దగ్గర దొరకదండి. సో మీరు వేరే దగ్గర ఎత్తుకోవాలి. సో నేను ఏం గ్యారంటీ ఇస్తున్నానంటే మీకు ప్రతిదీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క సెషన్స్ అనేవి యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఇది మనకి 1914లో ఇది మనకి రిజర్వ్ ఫారెస్ట్గా మనకి ఈ యొక్క ఏరియాని నోటిఫై చేయడం అని జరిగిందండి. సో దాని తర్వాత చూసుకుంటే దీని యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అనేది గుర్తించి అక్కడ కమిటీ అనేది ఏర్పరచడం అని జరిగింది. సో దాని తర్వాత మనకి ఇన్ ద ఇయర్ 1984లో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ అనేది వచ్చింది. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి 1986లో ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ ద మనకి కోర్ ఏరియా ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో అందులో మనకి ఈ యొక్క నేషనల్ పార్క్ అనేది ఇంక్లూడ్ చేయడం అని జరిగింది. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో కొన్ని ఏరియాస్ అని ఇంక్లూడ్ అయ్యి ఆ ఏరియా ఏదైతే ఉందో ప్రొటెక్ట్ చేయడం అని జరుగుతుందని మీకు చెప్పడం అని జరిగిందండి. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ఇండియా. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో టోటల్గా మనకి 18 బయోస్పియర్ రిజర్వ్స్ అని ఉండే, అవి కూడా మనం సపరేట్గా డీల్ చేద్దాం, మేము కంగారు పడకండి. సో మీరైతే ఇండియా మ్యాప్ అనేది తీసుకొని ఎక్కడ లొకేట్ ఉన్నది ఒకసారి లొకేషన్ చేసుకోండి. అలాగే నార్త్ టు సౌత్ ఏంటి, ఈస్ట్ టు వెస్ట్ ఏంటి, వెస్ట్ టు ఈస్ట్ ఏంటి, సౌత్ నుంచి నార్త్ ఏంటి అనేది ఒక్కసారి మీరు లొకేషన్స్ అని చూసుకున్నారనుకోండి, డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఏ క్వశ్చన్ ఏమంటారు ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే నాలెడ్జ్ మీ దగ్గర అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. సో 1940లో మనకి రిజర్వ్ ఫారెస్ట్, 1984లో మనకి నేషనల్ పార్క్, 1986లో మనకి నీలగిరి బయోస్పియర్లో ఇది కోర్ ఏరియాగా మనకి ప్రకటించడం జరిగింది. సో అదేవిధంగా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద మనకి వెస్టర్న్ ఘాట్స్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ ఏంటి, మనకి 2012లో ఇది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా మనకి ప్రకటించడం జరిగింది, రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మనకి వెస్టర్న్ ఘాట్స్ కాబట్టి, సో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ మౌంటైన్ రేంజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ద 2012. ఓకేనా? సో ఇది పాయింట్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో 1984లో మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది మనకి డిక్లేర్ చేయడం జరిగింది స్టేటస్గా. అలాగే ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ ద నీలగిరి హిల్స్ ఇన్ ద మల్లపురం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఓకేనా? సో నీలగిరి హిల్స్లో లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా ఈ యొక్క నేషనల్ పార్క్లో చూసుకుంటే భవానీ రివర్, అలాగే కుంతిపూజ రివర్ అనేది, అలాగే మనకి కడలుండి రివర్ అనేది, ఈ యొక్క 3 రివర్స్ అనేవి ఈ యొక్క పార్కులోనే మనకి ఆరిజినేట్ అవుతుందని చెప్పడం అని జరుగుతుందండి. సో భవానీ రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ ద కావేరీ రివర్. అలాగే మనకి కుంతిపూజ రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ భరతపూజ. సో భారతపూజ రివర్. సో కొంచెం స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ అనేది తప్పైతే మాత్రం క్షమించండి, మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది మాత్రం ప్రొనౌన్స్ చేయండి. ఓకేనా? సో కుంతిపూజ రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ ద భారతపూజ రివర్. అలాగే మనకి కడలుండి రివర్ అనేది కూడా ఈ యొక్క పార్క్ నుంచి ఆరిజినేట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో టోటల్గా మనకి ఎన్ని రివర్స్, భవానీ రివర్, అలాగే మనకి కుంతిపూజ రివర్, అలాగే మనకి కడలుండి రివర్. సో 3 రివర్స్ అనేవి మనకి ఈ యొక్క పార్కులోనే మనకి ఆరిజినేట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఫ్యాక్చువల్ డేట్ అనేది మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. ఇంకేమన్నా మీకు న్యూస్లో వస్తున్నప్పుడు దయచేసి అప్పుడు అప్డేట్ చేసుకొని అప్పుడు వాల్యుయేషన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో అప్పుడు ఏమైనా వాల్యుయేషన్ వస్తే దాని పక్కన మీరు నోట్స్ అనేవి ఇట్లా వాల్యుయేషన్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇదే నా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్తాం. చూడండి, మతికట్టన్ షోలా నేషనల్ పార్క్. సో దీని యొక్క హిస్టరీ అనేది చూసుకుంటే అండి 1897లో దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా మనకి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 2003లో మనకి మతికట్టన్ షోలా నేషనల్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2003. ఓకేనా? సో నేషనల్ పార్క్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది? 2003లో. సో దీని యొక్క పార్క్ నేమ్ మనం చూసుకుంటూ మతికట్టన్ షోలా నేషనల్ పార్క్ అండి. సో దీని యొక్క నేమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే మతికట్టన్ షోలా అంటే విచ్ ఈస్ ద లార్జెస్ట్ షోలా ఫారెస్ట్ ఇన్ కేరళ. అర్థమవుతుందో? సో ఈ షోలా ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్ టు ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద చాలా ఏమంటారు ఎవర్ గ్రీన్ ట్రీస్ అనేవి, అలాగే మనకి హై రెయిన్ఫాల్ అనేది మనకు అక్కడ చూస్తాము ఆ యొక్క షోలా ఫారెస్ట్లో. సో పేరు అనేది అక్కడ నుంచి తీసుకొని ఈ యొక్క నేషనల్ పార్క్కి పేరు పెట్టడం అని జరిగింది, మతికట్టన్ షోలా నేషనల్ పార్క్ అని. ఓకేనా? సో అదేవిధంగా ఈ యొక్క మతికట్టన్ షోలా నేషనల్ పార్క్ అనేది
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ మనకి 2012లో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ 2012లో మనకి రికగ్నిషన్ వచ్చిందని మీకు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. సో అదేవిధంగా ఇది పార్ట్ ఆఫ్ ద మనకి వెస్టర్న్ ఘాట్స్ కాబట్టి సో దీన్ని కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని మనకి 2012లో వచ్చిందన్న పార్ట్ అనేది కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ఓకేనా. సో అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ పార్క్ లైస్ ఆన్ ద కేరళ అండ్ తమిళనాడు ఇంటర్ స్టేట్ బార్డర్. సో కేరళ ఇంటర్ స్టేట్ బార్డర్లో మనకు ఉండడం జరిగింది. ఒకవేళ క్వశ్చన్ అనేది ఏమని అడిగితే కేరళ తమిళనాడు ఇంటర్ స్టేట్ బార్డర్లో ఉన్న నేషనల్ పార్క్ ఏదైనా క్వశ్చన్ అని అడిగితే మీరు ఆన్సర్ ఏం పెట్టాలి, మతికట్ అండ్ షోలా నేషనల్ పార్క్ అనేది మాత్రం మీరు పెట్టాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా చూసుకుంటే మతికట్ అండ్ షోలా నేషనల్ పార్క్లో మనకి సాయిల్ అనేది విచ్ ఇస్ రిచ్ ఇన్ సిలికా అండి. సో ఈ యొక్క పాయింట్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో అదేవిధంగా ఈ యొక్క నేషనల్ పార్క్ నుంచి ఏమైనా రివర్స్ ఏమైనా ఫ్లో అవుతున్నా సార్ అంటే మనకి టోటల్గా మనకి 3 రివర్స్ అని మనకి ఫ్లో అవడం జరుగుతుందండి. సో ఆ రివర్స్ ఏంటనేవి కూడా మీకు చెప్తాను. సో కొంచెం పేర్లు అనేవి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, ఏం కంగారు పడకండి. ఓకేనా. సో అదేంటంటే మనకి ఇక్కడ రాస్తాను, ఫస్ట్ రాసిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. సో ఉచిలి కుతిపుజ ఈ యొక్క రివర్, అలాగే మతికట్టన్ పుజ, అదేవిధంగా సో నింజదార్. సో ఈ 3 రివర్స్ అనేవి విచ్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ పనియర్ రివర్. సో పనియర్ రివర్కి ఇవి ట్రిబ్యూటరీస్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఉచిలి కుతిపుజ, అలాగే మతికట్టన్ పుజ, అలాగే నింజాదార్ ఈ యొక్క నేమ్స్ అంటే మీకు డిఫరెంట్ ఉండొచ్చు, మీకు అర్థమైపోతుంది ఒకసారి చదవంగానే ఇది కేరళ మనం చదవడం మీకు అర్థమైపోతుంది, ఏం కంగారు పడకండి. సో విచ్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ పనియర్ రివర్. సో ఇది కూడా మీరు చూసుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మతికట్టన్ షోలా నేషనల్ పార్క్ అనేది. సో 2003లో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ అని వచ్చింది, ఈ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటర్ స్టేట్ బార్డర్ అనే దగ్గర అంటే లొకేట్ ఉంటుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ చూడండి, అనమోడా షోలా నేషనల్ పార్క్. ఇట్ వాజ్ జస్ట్ లైక్స్ ఈస్ట్ టు ద ఎరవికులం నేషనల్ పార్క్. ఇంతకు ముందు మనం ఎరవికులం నేషనల్ పార్క్ నేర్చుకున్నాం కదా, దానికి ఈస్ట్లోనే మనకి ఈ యొక్క అనమోడా షోలా నేషనల్ పార్క్ అని మనకు కనిపిస్తుంది. సో ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ నేషనల్ పార్క్ ఇన్ ద ఇయర్ 2003. సో 2003లో ఈ యొక్క నేషనల్ పార్క్ అనేది మనకి డిక్లేర్ చేయడం అని జరిగింది. సో ఈ యొక్క నేషనల్ పార్క్లో చాలా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేది తీసుకోవడం జరిగిందండి బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. లైక్ అక్కడ ఉన్న షోలో ఫారెస్ట్ కావచ్చు, అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ కావచ్చు, అదేవిధంగా మనకి టూరిజం మీద ఎక్కువ మనకి ఉండడం అని జరుగుతుంది కదా కేరళ అనేది. సో అట్లా సస్టైనబుల్గా ప్రమోట్ చేయడానికి చాలా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అని చేపట్టడం అని జరిగింది బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా 2012లో ఏదైతే వెస్టర్న్ ఘాట్స్ మనకి ఏం జరిగింది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి చేయడం అని జరిగింది. సో అనమోడా షోలా నేషనల్ పార్క్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. సో 2012లో ఇది కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి రికగ్నిషన్ రావడం అని జరిగింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ యొక్క అనమోడా షోలా నేషనల్ పార్క్ చుట్టుపక్కల మనం చూసుకుంటే మతికట్టన్ షోలా నేషనల్ పార్క్, ఎరవికులం నేషనల్ పార్క్, అలాగే మనకి పమ్మడం షోలా నేషనల్ పార్క్, చిన్నారి వైల్డ్ లైఫ్ సెంచరీ, సో కురింజిమాల వైల్డ్ లైఫ్ సెంచరీ. సో ఇవన్నీ మనకి చుట్టుపక్కలనే ఉంటాయండి. సో ఈ మనకి కేరళ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ బంచ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, అక్కడ ఉన్న ఫారెస్ట్ కానీ అక్కడ ఉన్న స్పీషీస్ కానీ అక్కడ మనం చాలా చూస్తాం. ఎందుకంటే కేరళ అనేది దాదాపు మనకి వెస్టర్న్ ఘాట్స్లోనే మనకు ఉండడం జరుగుతుంది. సో వెస్టర్న్ ఘాట్స్ అనేది ఇట్ ఈస్ ద మనకి లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ అనమాట. సో అక్కడ మనం రెయిన్ఫాల్ అని చూస్తాము. సో అదేవిధంగా డిఫరెంట్ స్పీషీస్ అని ఎప్పటికప్పుడు మనకి రీసెర్చెస్ అనే కొత్త స్పీషీస్ అని కనుక్కున్నారు అనేది మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది న్యూస్లో. అర్థమవుతుందా. సో ఇది కూడా మీరు దయచేసి చూసుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మతికట్టన్, ఎరవికులం, పంబడం, అలాగే మనకి చిన్నర్ వైల్డ్ లైఫ్ సెంచరీ, అలా మనకి కురింజిమల వైల్డ్ లైఫ్ సెంచరీ కానీ విచ్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మున్నర్ వైల్డ్ లైఫ్ డివిజన్. సో ఈ డివిజన్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా. సో కేరళ ఏరియాను చూసుకుంటే దాదాపు వీటికే ఏరియా అనేది దాదాపు వెళ్ళిపోతుందండి. ఓకేనా. సో ఈ యొక్క పార్క్ నుంచి కూడా కొన్ని చిన్న స్ట్రీమ్స్ అయినా మనకి వెళ్తుంది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చదువుకోవాలనుకో చదువుకోవచ్చు. బట్ ఏంటంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవన్నమాట రివర్స్ అనేవి. ఓకేనా. సో మనకి పంబ రివర్ ఏదైతే ఉందో, సో పంబ రివర్కి సంబంధించిన స్ట్రీమ్స్ అనేవి, అంటే పంబ రివర్ అనేది ఫ్లో అవుతుంది, పంబ రివర్కి సంబంధించిన కొన్ని చిన్న స్ట్రీమ్స్ అనేవి ఈ రివర్ గుండా ఫ్లో అవడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను. సో 2012లో వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో అనమోడా
షోలా నేషనల్ పార్క్ వాస్ ఇంక్లూడింగ్ ఇన్ ద మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇది కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి రికగ్నిషన్ రావడం అని జరిగిందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అన్నమేడు షోలా నేషనల్ పార్క్ అనేది. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ చూడండి, సో ద పంబైడం షోలా నేషనల్ పార్క్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. దీని యొక్క హిస్టరీ అనేది కూడా చూసుకుంటే మనకి 1897లో దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. దాని తర్వాత మనకి 2003లో దీని యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అనేది గుర్తించి నేషనల్ పార్క్ స్టేటస్ అని ఇవ్వడం అని జరిగింది. ఓకేనా? సో అదేవిధంగా 2012లో దీనికి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా ఇచ్చారు. సో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను వెస్టర్న్ ఘాట్స్లో ఇది ఇంక్లూడ్ అయిందని. సో ఎన్నిసార్లు చెప్తారు సార్ మాకు బోర్ కొడుతుంది సార్ అంటే, ఓకే నో ప్రాబ్లం అండి. సో ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో 2003లో ఇది మనకి నేషనల్ పార్క్ స్టేటస్ అని వచ్చింది. సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ కేరళ అండి. సో కేరళలోనే మనకి వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ నేషనల్ పార్క్ అనమాట. సో ఇంతకు ముందే చెప్పాను కేరళలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే నేను ఏం చెప్పాను. సో అదే మన ఫస్ట్ నేషనల్ పార్క్ అని డిక్లేర్ చేసుకున్నా. అది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సో నేను చెప్పొచ్చు బట్ ఏంటంటే ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఏం చెప్పాను. ఓకేనా? సో అదేవిధంగా మనకి స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ కేరళ కదా, మరి ఇండియాలో ఏంటి సార్, ఇండియాలో మనకి స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్? సో ఈ యొక్క పంబైడం షోలా నేషనల్ పార్క్ అనేది ఇట్ వాస్ క్లోజ్ టు ద తమిళనాడు స్టేట్ అండి. ఓకేనా? సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అప్పుడు కూడా ఇక్కడ మనకి హెవీ రెయిన్ఫాల్ అనేది కూడా చూస్తాము ఈ యొక్క పంబైడం షోలా ఫారెస్ట్ దగ్గర. అంటే ఈ యొక్క నేషనల్ పార్క్లో మనకి హెవీ రెయిన్ఫాల్ అది ఎప్పుడు చూస్తాం, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఆల్సో అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కువ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ అప్పుడు ఏ ఫారెస్ట్లో ఏ నేషనల్ పార్క్లో మనకి హెవీ రెయిన్ఫాల్, ఏ స్టేట్లో హెవీ రెయిన్ఫాల్, ఏ స్టేట్కి మనకి ఫస్ట్ రెయిన్ఫాల్ వస్తుంది కూడా ఒకసారి చదువుకోండి. ఓకేనా? సో అట్లాంటి చిన్న పాయింట్స్ మీదనే, చిన్న కామన్ సెన్స్ పాయింట్ మీద మనకి స్టేట్మెంట్స్ అన్ని పికప్ చేసి మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందండి. అర్థమవుతుందా? సో ఇట్లాంటి ఫ్యాక్చువల్ డేటాని కాకుండా సో ఇట్లాంటి డేటా మీద మీరు ఫోకస్ అనేది చేయాలి. అర్థమవుతుందా? అంటే డేట్స్ ఇవన్నీ కాదు. సో ఇక్కడ మనకి క్లోజ్ టు ద తమిళనాడు స్టేట్ అన్నాడు. సో అక్కడ మనకి కర్ణాటక స్టేట్ అని ఇస్తాడు. సో అది మీరు గుర్తించాలన్నమాట. సో చాలా జాగ్రత్తగా. అదేవిధంగా ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని ఇచ్చాడు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా కాకుండా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అని లేకపోతే వేరే డైరెక్షన్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి డేటా మీద ఫోకస్ అనేది చేయాలి. సో ఇప్పుడున్న పేపర్ అనేది చూసుకుంటే ప్రిలిమ్స్ పేపర్ అనేది స్టాండర్డ్ అనేది చాలా హైగా పెరిగింది. సో 3 స్టేట్మెంట్స్ అనేది తెలిస్తే కానీ, అక్కడ ఉన్న ప్రతి స్టేట్మెంట్ తెలిస్తే కానీ మీరు కింద ఉన్న ఎబో ఆప్షన్స్ని చూస్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయిందనమాట. అర్థమవుతుందా? సో ఓన్లీ 1 అని, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అని, ఓన్లీ 3 స్టేట్మెంట్స్ అని సో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎలిమినేషన్ టెక్నిక్ అనేది కూడా దాదాపు మనకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి సో మీ యొక్క ఫోకస్ అనేది జస్ట్ కామన్ సెన్స్ పాయింట్ మీద పెట్టండి. లైక్ ఈ యొక్క రెయిన్ఫాల్ మీద, స్టేట్స్ మీద, బార్డరింగ్ మీద, ఇంటర్ స్టేట్స్ దగ్గర ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి, సౌత్ నుంచి నార్త్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి, సో ఇట్లాంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్, మరి దీని నుంచి ఏమన్నా రివర్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి సార్ అంటే మనకి చూసుకుంటే లైక్ చాలా చిన్న స్ట్రీమ్స్ అనేవి మనకి ఫ్లో అవుతున్నాయి. ఇంతకుముందు చెప్పిన పంబా రివర్ ఏదైతే ఉందో, సో ఆ పంబా రివర్ సంబంధించిన కొన్ని రివర్స్ అనేవి మనకి ఈ యొక్క నేషనల్ పార్క్ నుంచి వెళ్ళడం, అంటే దీని యొక్క ట్రిబ్యూటరీస్ అనేవి చాలా చిన్న స్ట్రీమ్స్ అనేవి మనకి వెళ్తుందండి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో నార్త్ నుంచి మనకి సౌత్ డైరెక్షన్లో ఉన్న నేషనల్ పార్క్స్ అనేవి మనకి ఇక్కడ అరేంజ్ చేయమంటున్నాడు. సో చూడండి, సో పెరియార్ నేషనల్ పార్క్, సో మతికట్టన్ షోలా నేషనల్ పార్క్, అనెముడ షోలా నేషనల్ పార్క్, సైలెంట్ వాలీ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్స్ అన్ని మనకి ఏ స్టేట్కి సంబంధించినవి, కేరళ స్టేట్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ ఇవన్నీ. సో నార్త్ నుంచి సౌత్ డైరెక్షన్లో మనకి అరేంజ్ చేయమంటున్నాడు. సో నాట్ ఓన్లీ ఇన్ కేరళ అండి, బట్ ఆల్సో ఓవరాల్ ఇండియాలో కూడా మనకి ఇలానే అడగడం మనకి చూస్తాము. సో దయచేసి నేషనల్ పార్క్స్ అని మీరు ఇలానే చదువుకోండి. సో సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. సో ABCD నాకు ఇది కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయండి అన్న. సో వెరీ ఇంపార్టెంట్ మీకు ఇది. సో నేను చూస్తాను పార్టిసిపేషన్ అనేది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా. ఓకేనా? సో మీ పార్టిసిపేషన్ అనేది చూస్తుంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. లైక్ టు గివ్ మోర్ ఇనిషియేటివ్స్ లైక్ దిస్, ఫ్రీ ఇనిషియేటివ్స్ లైక్ ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి. ఓకేనా? సో ఈ యొక్క క్వశ్చన్కి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తారని నేను చూస్తున్నానండి. సో ఇంతటితో నేను డిస్కషన్ అని ఆపేస్తున్నాను. సో ఇంకా స్టేట్స్ ఉన్నాయని డిస్కస్ చేయడానికి నేషనల్ పార్క్స్ అని అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇంకా వేరే వీడియోస్ అని మనం చేసుకుందాం. ఓకేనా? సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.